వెల్కమ్ టు బర్నింగ్ పాయింట్. ప్రస్తుతం పడవ రాజకీయం నడుస్తోంది. నాటు పడవల పేరుతో వైఎస్ఆర్సీపీ కుట్ర చేస్తోందా? తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినా, నారా లోకేష్ గారు మాట్లాడినా, హోంమంత్రి అనిత మాట్లాడినా ఒక కుట్రపూరిత రాజకీయం. వైసీపీకి చెందిన నాయకుల అనుచరుల బోట్లతో ఏకంగా ప్రకాశం బ్యారేజీని కూల్చేసి, లేదంటే ప్రకాశం బ్యారేజీ కొట్టుకుపోయేలా కుట్ర పన్ని లక్షలాది మంది జీవితాలని నాశనం చేయాలని అనుకున్నారా? ఇది ఆరోపణలు మాత్రమేనా? నిజంగా దీని వెనక వైసీపీ కుట్రో లేదంటే ఓటమిని ఇంకా జీర్ణించుకోలేక చేస్తున్న రాజకీయం ఉందా? ప్రస్తుతం ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి గారు ఉన్నారు. వెంకటరెడ్డి గారు నమస్తే. నమస్తే అండి శేఖర్ గారు, మీకు ది ట్రూత్ ప్రేక్షకులందరికీ నమస్కారం. వెంకటరెడ్డి గారు, ఫస్ట్ మీకు కంగ్రాచులేషన్స్ చెప్పాలేమో, ఎందుకంటే ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన 14 పదవుల్లో మీ పేరు కూడా ఉండడం, అధికార ప్రతినిధిగా మొన్నటి వరకు మీరు స్టేట్ జాయింట్ సెక్రటరీగా కొనసాగారు వైసీపీకి, ఇప్పుడు అధికార ప్రతినిధి అయ్యారు. మా తరఫున, మా ఛానల్ తరఫున మీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సార్, ఈ అంశాన్ని ఎలా చూస్తున్నారు? నిజంగా కుట్ర చేసిందా మీ పార్టీ? ఇంకా ఓటమిని జీర్ణించుకోలేని పరిస్థితుల్లో నాటు పడవలను తీసుకొచ్చి దాదాపు ఒక 30 నుంచి 40 టన్నుల బరువున్న పడవలను తీసుకొచ్చి బ్రిడ్జిని కొట్టేయాలనో లేదంటే ప్రకాశం బ్యారేజీని కూల్చేయాలనో అంత కుట్ర చేశారా? మీ మీద దేశద్రోహం కేసు పెట్టినా తప్పు లేదంటున్నారు హోంమంత్రి అంతా. సార్, నేను ఒకటి విషయం చెబుతాను. నిజంగా కుట్రలు అలాంటి మాకు చేతనైతే మేము 2024 ఎన్నికల్లో వాళ్ళ ఈవీఎం కుట్రల నుంచి బయటపడే గెలిచేవాళ్ళం కదా. ఈవీఎంల ద్వారా గెలిచారు అనేది ఈ రోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్చ. ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అంటే అసెంబ్లీకి, పార్లమెంట్ కి ఒకేసారి జరిగినటువంటి ఎన్నికల్లో ఏదైతే వాళ్ళు ఈవీఎంల ద్వారా గెలిచారు, అక్కడ మ్యానిపులేట్ చేసి గెలిచారు అనేది తెలుస్తుంది. నిజంగా మాకు ఆ కుట్రలు చేతనైతే మేము కూడా అట్లాంటి ప్రయత్నం చేస్తాము, లేదా వాళ్ళ కుట్రలను డైరెక్ట్ గా అద్దుకునేటటువంటి ప్రక్రియ చేసేవాళ్ళం కదా. ఈ రోజు మేము అపోజిషన్ లో ఉన్నాం, వాళ్ళు 164 సీట్లతో అధికారంలో ఉన్నారు. నిజంగా 164 సీట్లతో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు నిజంగా వాళ్ళకి మినిమం కామన్ సెన్స్ అనేది కొంచెమన్నా ఉంటే, 10 రోజులుగా వరదలో విజయవాడ నగరం ఇవాళ 11వ రోజు సార్. 11 రోజులుగా విజయవాడలో ఇంకా మోకాల లోతు నీళ్లలో విజయవాడ నగర ప్రజలు జీవన విధానం నడుస్తా, అన్నమో రామచంద్ర అన్నటువంటి పరిస్థితుల్లో ఆహార ప్యాకెట్ల కోసం ఏదైనా బండి వస్తే ఆహార ప్యాకెట్ల దగ్గర గుమ్ముగూడి మాకు 4 ప్యాకెట్లు ఇవ్వండి, ఇంట్లో వెళ్ళి పిల్లలకు పెట్టాలన్నటువంటి దయనీయ పరిస్థితిలో ఉంటే, వీటన్నిటిని డైవర్ట్ చేసేటటువంటి కార్యక్రమంలో భాగంగా బోట్లు వచ్చినాయి అంట కొట్టుకొని. ఎస్, అంతకుముందు కూడా బోట్లు వచ్చినాయి. అనేక సార్లు వరదలు వచ్చినప్పుడు బోట్లు కొట్టుకొని వస్తాయి. మేము అధికారంలో ఉన్న 2019వ సంవత్సరంలో టైంలో కూడా ఇదే బోట్లు వచ్చి కృష్ణానది ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టినటువంటి సమయంలో కూడా ఇదే చంద్రబాబు నాయుడు, ఇదే నారా లోకేష్ చేసినటువంటి కామెంట్స్ ఏంటి? మేము వాటిని ఈ చంద్రబాబు నాయుడు గారు ఇల్లు ముంచడం కోసం అంట బోట్లు వదిలేమని చెప్పారు. ఆ రోజు మేము అధికారంలో ఉన్నాం, మా మీద ఆరోపణ చేశారు. ఈ రోజు మేము ప్రతిపక్షంలో ఉన్నాం, మా మీద ఆరోపణ చేశారు. ఇవన్నీ చూస్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారికి జగన్ అనేటటువంటి ఒక ఫోబియాతో ఇప్పుడు ఈ ముసలి వయసులో వణికిపోతా ఉన్నాడని అనిపిస్తా ఉంది. లేదంటే వరదలు వస్తానికి మేమే కారణం అంటారు, విజయవాడ మునిగిపోవడానికి మేమే కారణం అంట, బోట్లు రావడానికి మేమే కారణం అంట, చంద్రబాబు నాయుడికి నానా రోగాలు రావడానికి మేమే కారణం అంట. ఏది పవన్ కళ్యాణ్ అతను 10 రోజుల పాటు విజయవాడలో ఉండి కూడా విజయవాడలో పర్యటించకపోవడానికి మేమే కారణం అంట. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఏం జరిగినా మేమే కారణం అంట. కడుపుకు అన్నం తినే మాట్లాడుతున్నారా, ఇంకేదైనా తిని మాట్లాడుతున్నారా? నిజంగా వాటి మీద మీకు చిత్తశుద్ధి ఉంటే, అది నిజంగా కుట్రని మీరు భావిస్తే సిబిఐ ఎంక్వైరీకి మీరు సిద్ధమా అని మేము అడుగుతున్నాం. ఒక అపోజిషన్ పార్టీగా మీరు 3 పార్టీల కూటమి అధికారంలో ఉంది, పైన మీరు చెప్పినట్టు సిబిఐ ఆడిద్ది, తానా అంటే తందానా అంటది మీరు చెప్పినట్టుగానే. అయినా కూడా మేము అడుగుతున్నాం, సిబిఐ ఎంక్వైరీ చేసి నిజంగా అది కుట్ర కోణంలో జరిగిందా, లేదంటే వాటంతటికి అవి కొట్టుకొని వచ్చినాయా ఎస్ స్వాగతిస్తున్నాం. ఎందుకంటే మేము సిబిఐని బ్యాన్ చేయాలి. మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు బ్యాన్ చేసి ఇప్పుడు వెంకటరెడ్డి గారు ఒక్క విషయం సూటిగా చెప్పండి. అంటే నిజంగా నందిగమ్మ సురేష్ అనుచరులు ఆ బోట్లు వెనక లేరా? ఆ బోట్లు ఆ ఉషాద్రి అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు, 2 వ్యక్తులను అరెస్ట్ చేశారు. తలసల రఘురాంకు చెందిన వాళ్ళు లేదంటే నందిగమ్మ సురేష్ చెందిన అనుచరులు కాదా వాళ్ళు? మీ పార్టీకి సంబంధం లేదా? ఉషాద్రి అనే అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు. మీరన్న కోమటి రామ్మోహన్ అనే అతను అంతకుముందు తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు, తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అసలు కోమటి రామ్మోహన్ కి ఒక బోటు కూడా ఈ రోజు లేదు. ఆయన ఎప్పుడే 2 క్రితం 3 ఏళ్ల క్రితం ఉషాద్రి అనే అతనికి అమ్మేశాడు అతను బోట్లు. ఇప్పుడు అతను ఆ బోట్లకి కోమటి రామ్మోహన్ కి సంబంధమే లేదు. మరి కోమటి రామ్మోహన్ ఎవరైతే కోమటి జయరామకు బంధువులే కదా,
మరి కోమటి జయరాం ఈరోజు తెలుగుదేశం పార్టీలో కీలకంగా ఉన్నాడు కదా. అంటే ఇక్కడ ఏంటంటే ఈ ప్రక్రియని డైవర్ట్ చేయాలి సార్. మీకు మన ఈ ప్రక్రియ అంటే ఈ వరదలు వచ్చినటువంటి ప్రక్రియలో మొత్తం కొట్టుకుపోయినాయి అనేక అంశాలు. వరదలో ప్రజానీకం కొట్టుకుపోవడంతో పాటు గొడ్లవల్లేరు అంశం కొట్టుకుపోయింది, వరద బాధితులకు సహాయం అందించడం కొట్టుకుపోయింది, ఏదైతే ఈ రోజు సూపర్ 6 అనేది కొట్టుకుపోయింది. ఇవన్నీ కొట్టుకుపోయి ఈ రోజు ఇదేదో కుట్ర అని చెప్పి మీడియాని డైవర్ట్ చేసేటటువంటి ప్రక్రియ. అంతకు మించి వేరేటటువంటిది లేదు. పెట్టి తప్పుడు కేసులు పెట్టి ఏదో ఒక విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వేధించాలనేటువంటి ప్రక్రియ తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దీనికి ఎటువంటి సంబంధం లేదు. నిజంగా మేము చెబుతా ఉన్నాం సార్, నీ వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దర్యాప్తు సంస్థ వద్దు, కేంద్ర దర్యాప్తు సంస్థ దర్యాప్తు చేయమనండి. చేసి నిజంగా వాడు తెలుగుదేశమా వాడు వైసీపీయా, నిజంగా కుట్ర జరిగిందా, కుట్ర కోణం లేకుండా డైరెక్ట్ గా వచ్చినా తేల్చండి. కుట్ర జరిగితే వాడిని ఉరి తీయండి కుట్ర జరిగితే. మేము అంటున్నాం, మరి ఆ దమ్ము ఉందా మీకు? ఆ దమ్ము ఇదే ప్రభుత్వానికి ఉందా? ఎందుకు ఊరక సొల్లు కొబ్బరి మాటలు, ఊరక పోసుకోలు మాటలు చెప్పి రాష్ట్ర ప్రజానీకాన్ని డైవర్ట్ చేసి, అరే అన్నం అడుగుతుంటే అన్నం పెట్టమంటే బోట్ అంటారు. బోటు కోసం అరే బుడమేరికి అసలు కృష్ణా బోట్లకి సంబంధం ఏంటి? వరద వచ్చి విజయవాడ మునిగితే మీరు బోట్ల అంశం ఏంటి ఈ రోజు తెర మీదకి? ఆల్రెడీ 11 రోజులు అయితే ఇప్పుడు బోట్ల అంశాన్ని తెర మీద తీసుకొని వచ్చి ఇప్పుడు 100 కోట్ల విరాళాలు వస్తే ఆ విరాళాలని పక్కదారి పట్టించారు. బుడమేరుకి చంద్రబాబు గారి ఇంటికి అన్న సంబంధం ఉందా మరి? ఏదండి? బుడమేరు వాగు పొంగడానికి చంద్రబాబు గారి ఇంటి ఇల్లు మునిగిపోకుండా కాపాడుకోవడానికి అన్న సంబంధం ఉందా? అంటే బుడమేరుకి కృష్ణా బ్యారేజ్కి ఏం సంబంధం అంటున్నారు కదా? 200% సంబంధం ఉంది. బుడమేరు వాగుకు సంబంధించి వెలగలేరు దగ్గర గేట్లు ఎత్తితే ఒకటి విజయవాడ నగరంలోకి వరద వస్తుంది. ఆ విజయవాడ నగరంలోకి వరద రాకుండా దాన్ని కృష్ణా నదిలోకి మళ్లిస్తే అది ఫెర్రీ దగ్గర వచ్చి, అంటే పోలవరం రైట్ కెనాల్. మీ నాయకుడు చెప్పింది ఫాలో అయిపోతున్నారు మీరందరూ, అంతేనా? నాయకుడు చెప్పింది కదా సార్, దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. మీరు కూడా ఇరిగేషన్ వాళ్ళని ఎంక్వైరీ చేయండి. ఎందుకంటే మీరు అన్న బుడమలేరుకు సంబంధించి వెలగలేరు రెగ్యులేటర్ లో 11 గేట్లు 11 అడుగుల మీద ఒకే రోజు ఎప్పుడు ఎత్తరు. ముందు ఆల్రెడీ శుక్రవారం రోజు అంటే ఆగస్టు 30వ తారీఖు కూడా 15,000 క్యూసెక్లు వచ్చింది. అప్పుడు మీరు అన్నట్టు వదిలితే కిందకి వెళ్ళిపోతుంది, అది విజయవాడ నగరం నుంచి కిందకి వెళ్ళిపోద్ది, ఎక్కడ ముంపు రాదు. 31వ తారీఖు వదలొచ్చు, కానీ 31 మధ్యాహ్నం తర్వాత ఒకేసారి 40,000 క్యూసెక్లు వచ్చి నాకు వదిలితే ఏమైంది? విజయవాడ మునిగిద్ది. అదే కృష్ణా నదిలోకి వదిలితే ఆ లక్షల క్యూసెక్లతో పాటు ఇది 1000 క్యూసెక్లే కదా, అది పెద్ద ఇంపాక్ట్ చూపించదు. కానీ చంద్రబాబు నాయుడు గారి ఇల్లు అప్పటికే మొదటి ఫ్లోర్ వరకు మునిగుంది కాబట్టి, మంచన సత్యనారాయణ ఆశ్రమం కూడా మునిగిపోతుంది కాబట్టి, వీటన్నిటిని కాపాడటం కోసం విజయవాడలో ఉన్నటువంటి 7 లక్షల మంది ప్రజానీకాన్ని ఈ రోజు రోడ్డును పాలు చేసినటువంటి పరిస్థితి. అదే విధంగా అక్కడ ఉన్నటువంటి రాధాకృష్ణ యాక్టివ్ పవర్ హౌస్ లోకి నీళ్లు వచ్చి అది ఇబ్బంది లేకుండా ఉండటం కోసం ఆ కృష్ణా నదిలోకి వాటర్ వదలకుండా బుడమేరుకు సంబంధించినటువంటి వెలగరేరు రెగ్యులేటర్ ఎత్తి మొత్తం దాన్ని విజయవాడ నగరం మీదకి వదిలి ఈ రోజు విజయవాడ నగరాన్ని ఏదైతే ఈ రోజు విలయవాడగా మార్చినటువంటి పరిస్థితి కనపడతా మళ్ళీ మా మీద విమర్శ చేయటం ఏంది? అంటే నాకు అర్థం కావట్లేదు. తెలుగుదేశం వాళ్ళు ఇప్పటికీ అధికారంలో ఉన్నామని మర్చిపోతున్నారేమో. వాళ్ళు అధికారంలో ఉన్నా లేకపోయినా మా మీద విమర్శలు, ఉన్నప్పుడు విమర్శలు, లేనప్పుడు విమర్శలు. కనీసం బుద్ధి జ్ఞానం అని ఉండాలి కదా. మేము అడుగుతున్నాం, మీ దర్యాప్తు సంస్థ మీద కాదు, సిబిఐని తేండి. నిజంగా ప్రకాశం బ్యారేజ్ మీద కుట్ర జరుగుంటే నిజాలు నిగ్గు తేల్చండి, టైం బౌండ్ పెట్టండి. అంతే తప్ప రోజు మా మీద విమర్శలు చేయటం, లెగిస్తే జగన్మోహన్ రెడ్డి, పడుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు విమర్శ చేయటం, ఇది కాదు కదా చేయాల్సినటువంటిది. బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వంగా ఇప్పటికీ వ్యవహరించకుండా 11 రోజులైనా కూడా గాలి కొదిలేసి గాలి మాటలు, గాలి కబుర్లు, సొల్లు కబుర్లు చెప్తా ఈ రోజు డైవర్ట్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారని స్పష్టం. కానీ ఒకటి వెంకటరెడ్డి గారు, ఇప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, మొన్నటి వరకు అధికారంలో ఉన్నారు. ఈ ప్రకృతి విపత్తు లేదంటే మీరు అన్నట్టు విలయవాడగా మారిపోయిన తర్వాత విజయవాడ మీ మీద వచ్చిన ఆరోపణ, దీంతో పాటు అసలు మీరు జలాశయాలను పట్టించుకోలేదు గత 5 ఏళ్ళు. ఈ గండ్లకు కూడా మీరే కారణం, మీరే గండ్లు కొట్టి మొత్తం రాష్ట్రాన్ని ముంచేసి విజయవాడని అతలాకుతలం చేయడానికి కుట్ర పన్నారని. నిజంగా 5 ఏళ్ల పాటు మీరు ఈ జలాశయాలని నెగ్లెక్ట్ చేయడం వల్లే ఈ విపత్తు, ఈ ప్రకృతి విపత్తుని అడ్డుకోవడం ఇప్పుడు అధికార పార్టీకి పెద్ద ఇబ్బంది అవుతుందా? సార్ ఇప్పుడు చేతగానాడు మంగళవారం అని సామెతలు మీకు బాగా గుర్తుంటాయి. మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎంతకంటే ఎక్కువ వరదలు వచ్చినాయి, ఎంతకంటే పెద్ద ప్రకృతి విపత్తులకు ఎదురెళ్లి పోరాడాం. ప్రపంచం పిసిసి చీఫ్ కూడా మీ మీద ఆరోపణ చేశారు, షర్మిల గారు కూడా జలాశయాలను గాలికి వదిలేశారు అని. ఆమె సిబిఎన్ చీఫ్, నాట్ పిసిసి చీఫ్. చంద్రబాబు నాయుడుకి చీఫ్ షర్మిల గారు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి చీఫ్ కదా ఆమె. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నల్లా సిబిఎన్ చీఫ్ గా చేసుకుందామా? సో వాళ్ళు చెప్పినట్టు ఆమె స్టేట్మెంట్ ఇస్తుంది. ఆమె మేము అధికారంలో ఉన్నప్పుడు మా మీద విమర్శలు, మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా మీద విమర్శలు. కనీసం బుద్ధన్న జ్ఞానం అని ఉండాలి. అంతకంటే ఎక్కువ మాట్లాడలేం కాబట్టి, రాజశేఖర్ గారికి బిడ్డగా పుట్టుంది కాబట్టి అంతకంటే ఎక్కువ మాట్లాడలేం. రెండో అంశం వచ్చేటప్పటికి మీరు అన్నట్టుగా మేము కరోనా లాంటి విపత్తునే
ఎదుర్కొని 5.5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అండగా నిలబడ్డాం ఆ రోజు. ఎంతకంటే పెద్ద వరద వచ్చింది సార్. 18 లక్షల నుంచి 20 లక్షల క్యూసెక్కుల వాటర్ ఇదే గోదావరిలో, ఇదే పోలవరం మీద స్పిల్వే మీద కూడా ఇదే ప్రవహించి వెళ్ళినటువంటి పరిస్థితుల్లో ఏదైతే గోదావరి సంబంధించినటువంటి ప్రాంతాల్లో వాళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించాం. ఆ రోజు మేము ఏదైతే అక్కడ ఉన్నటువంటి వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రతి 100 మీటర్లకు వచ్చి ఒకరిని పెట్టి అక్కడ ఏదైతే కట్టలు పొంగకుండా చూసి ఎక్కడన్నా ఇబ్బంది కలుగుతుందంటే అక్కడ మానిటరింగ్ చేసి లాంగిట్యూడ్ లాటిట్యూడ్ ద్వారా మేము పటిష్టమైనటువంటి చర్యలు తీసుకున్నాం. కానీ ఈ రోజు సాక్షాత్తు ప్రభుత్వానికి సంబంధించినటువంటి సెక్రటరీ చెప్తున్నాడు సిసోడియా, మాకు తెలుసండి వరద వస్తుందని, కానీ 2 లక్షల మందిని ఎక్కడ తరలిస్తాం, అందుకని గాలికి వదిలేసాం వాళ్ళందరినీ, వాళ్ళ సావుని నన్ను వదిలేసామని చెప్పి స్వయాన ఆయన చెప్తుంటే, అక్కడ ఉన్నటువంటి అధికారులు, అక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ అధికారులు, సార్ మేము వరద వస్తుంది, ఇబ్బంది, ఇక్కడ వాళ్ళందరిని అప్రమత్తం చేయమని చెప్పి ఆల్రెడీ ముందే ఇంటిమేట్ చేశామని చెప్పి అక్కడ అధికారులు చెప్తా ఉన్నా, అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ కానీ లేదంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి కానీ, ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి వీళ్ళందరూ వాళ్ళ విలాసవంతమైన జీవితాన్ని గడుపుకోవడం కోసం ప్రజానికం ఎట్లా పోతే మాకేంటని చెప్పి గాలి కొదిలేసినటువంటి పరిస్థితికి నిదర్శనం ఈ విపత్తు సార్. అంతే. ఇది చంద్రబాబు నాయుడు గారు కృత్రిమంగా సృష్టించిన విపత్తు. ఏదో ప్రకృతిగా వచ్చేసి ఏదోదో జరిగిపోయిందంటే అదేంటంటే కరోనా తెలియకుండా సడన్ గా వచ్చి ప్రపంచం అంతా వస్తుంది చూడండి, అది మీరు అన్నట్టుగా విపత్తు. కానీ ఇది విపత్తు కాదు. అనేక సందర్భాల్లో వరదలు వచ్చినాయి, అనేక సందర్భాల్లో మీరు అన్నట్టుగా విజయవాడ నగరానికి సంబంధించి లైట్ గా ముంపు వచ్చి ఉంటది, కానీ ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడు మరణాలు జరగల, ఇన్ని రోజులు ఎప్పుడు విజయవాడ నగరంలో నీళ్లు నిలవల. దీనికి కారణం ఏంటంటే అధికారులకు చెప్పినా కూడా చంద్రబాబు నాయుడు గారు 3 అంశాలకు ప్రాధాన్యం ఇచ్చి విజయవాడ నగరాన్ని గాలికి వదిలేశాడు. 1 అమరావతి మునక్కుండా ఉండటం కోసం, 2 తన ఇల్లు మునక్కుండా ఉండటం కోసం, 3 తన రాధాకృష్ణకు సంబంధించినటువంటి యాక్టివ్ ఫామ్ హౌస్ మునక్కుండా ఉండటం కోసం. ఈ 3 అంశాలని ప్రామాణికంగా తీసుకొని 7 లక్షల మంది ప్రజానికాన్ని గాలికి వదిలేశాడు. మేము జలాశయాల్ని పటిష్టంగానే ఉంచాం. మేము చర్యలు చేపట్టబట్టి మా హయాంలో వచ్చినప్పుడు నిజంగా మీరు అన్నట్టుగా మా హయాంలో కూడా వరదలు వచ్చినాయి సార్. మరి మేము జలాశయాలకు సంబంధించినటువంటిది ఆ పనులన్నీ చేయకపోతే మరి మా హయాంలో కూడా ఇవన్నీ కొట్టుకుపోవాలిగా, ఇప్పుడు కొట్టుకుపోదుగా. మీ మీద కూడా ఇలాంటి ఆరోపణే. మీరు నారా లోకేష్ గారు ట్వీట్ చూసే ఉంటారు, అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోవడానికి కూడా అప్పట్లో 50 మంది చనిపోవడానికి, 5 గ్రామాలు నామరూపాలు చేయడానికి కూడా అప్పట్లో ఇలాగే నాటు పడవలను ఉపయోగించారు, ఇనప పడవలను ఉపయోగించారని. అదే ఫార్ములా ఇప్పుడు ఇక్కడ కూడా అమలు చేశారు. ఇప్పుడు వాళ్ళు ఆరోపించడానికన్నా కనీసం అర్థం ఉండాలి. అరే మీకు ఇంత మెజారిటీతో ఈవీఎంల ద్వారా ఇంత మెజారిటీలతో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మీరు ఇంకా మా మీద పడి ఆడటం ఏంటి? 164 మంది ఉన్నవాళ్ళు 11 మంది మీద పడి ఏడుస్తున్నారు సార్. 3 రాజకీయ పార్టీలు అఫీషియల్ గా, ఇంకో 3 రాజకీయ పార్టీలు. ఇప్పుడు మీరు 11 మందే సార్, అప్పుడు 151 మంది కదా. మీరు అధికారంలో ఉన్నప్పుడు చేసింది ఇదంతా అనేది ఇప్పుడు చెప్తున్నమాట. అది చెప్పట్లేదు సార్. ఇప్పుడు అన్నమయ్య డ్యామ్ ఎప్పుడు కొట్టుకుపోయింది? కాదండి, దేవాంశ్ ఏడిస్తే కూడా జగన్మోహన్ రెడ్డి గారి కారణం అంటారు రేపు పొద్దున. ఏమో అంటారేమో, అంటారు ఖచ్చితంగా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడిని తిట్టడం చూసి, చంద్రబాబు నాయుడు గారు విమర్శలు చేయటం చూసి మనోడు దేవాంశ కంటతడి పెట్టుకున్నాడు. లోకేష్ మీద విమర్శలు చేయటం చూసి వైఎస్ఆర్సీపీ వాళ్ళు దేవాంశ పట్ట కారుతో ఏడ్చాడు. అండి ఈరోజు రాష్ట్రంలో సమస్యలు. అరే రాష్ట్రం అంతా ఈ రోజు అతలాకుతలంగా ఉంది. ఎక్కడ పడితే అక్కడ హత్యలు, ఎక్కడ పడితే అక్కడ నేరాలు. ఈ రోజు ఆడవారు బయటికి వెళ్తే మళ్ళీ ఇంటికి వస్తారని సేఫ్ గ్యారంటీ లేదు. ఈ రోజు ఎవరన్నా రోడ్డు మీదకి వెళ్తే ఎవడు పొడిచి చంపుతాడో గ్యారంటీ లేనటువంటి పరిస్థితి నడుస్తా ఉంది. ఎక్కడ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ నడిబొట్టి మునిగిపోయింది సార్. 11 రోజులుగా ముంపులో ఉంది. 11 రోజులుగా ఇది ఎక్కడ జరిగిందా? ఈ 78 ఏళ్లలో ఎప్పుడన్నా ఈ 11 రోజులు ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డు విజయవాడ అనేటటువంటి ఒక మహానగరం అనటం చూసాం మనం. ఇట్లాంటి పరిస్థితిని తీసుకొని వచ్చి మళ్ళీ నేను 10 రోజులుగా జనాల్లోనే ఉన్నా, 10 రోజులుగా వాళ్ళకన్నిటిని అందిస్తున్నా, ఆకలికి ప్రొక్కలైన రెక్క, ట్రైన్ పక్కన నిలబడ్డా, లేదంటే నేను అసలు కింద మోకాళ్ళ లోతు నోళ్ళలో నడిసా. ఈ సొల్లు కబుర్లు, ఈ పోసుకోలు కబుర్లతో 11 రోజులుగా కాలక్షేపం చేస్తా. 11 రోజులుగా అన్నం కూడా పెట్టలేనటువంటి దిక్కుమాలిన స్థితిలో ఉండి 100 కోట్ల విరాళాలు వెనకేసుకుంటున్నారా సార్? ఈ రోజు సహాయ చర్యలు సరిగ్గా జరగట్లేదంటారా? ఆ వయసులో కూడా చంద్రబాబు నాయుడు గారు అక్కడే ఉన్నారు, నడిచి తిరుగుతున్నారు, బురదలో తిరుగుతున్నారు అని చెప్పి ఒక పక్క వాళ్ళ మీడియా చెప్తూ ఉంటే మీరేమో వాళ్ళ అన్నమో రామచంద్ర అని ఏడుస్తున్నారని మీరు చెప్తున్నారు. నేను చెప్పడం కాదు సార్, వాళ్ళ బూత్ పత్రికలో 9వ తారీఖు వచ్చినటువంటి కథనం, ఆంధ్రజ్యోతి ఎన్టీఆర్ ఎడిషన్, కృష్ణా జిల్లా ఎన్టీఆర్ ఎడిషన్ లో ఆకలి పోరాటం అని చెప్పి ఒక బాక్స్ వేసి పెట్టారు సార్. ఒక వెహికల్ వస్తే, ట్రాక్టర్ వస్తే అన్నం ప్యాకెట్ల కోసం అక్కడ పోరాటం చేస్తున్నారు. వాళ్ళే పెట్టారు ఆకలి పోరాటం అని.
9వ రోజు ఉమ్, సంఘటన నేను చెబుతుంది. ఈ రోజు మనం 11వ రోజు ఇంటర్వ్యూ చేస్తుంది. వరదలు వచ్చిన 11వ రోజు ఇవాళ. 9వ రోజు ఉమ్, వాళ్ళ ఎడిషన్ లో రాశాను నేను. ఈ రోజు ఆ జిల్లా పేపర్ నేను ఇంకా అబ్జర్వ్ చేయాలి. ఈ రోజు ఇంకేమన్నా ఆకలి పోరాటాలు లాంటివి ఏమైనా రాశారు లేదు తెలియదు. మరి అదే వాళ్ళే అన్నం దొరకట్లేదని రాస్తుంటే బాధితుల దగ్గరికి ఈ రోజు కూడా కనీసం కొన్ని ఏరియాలో అయితే వాటర్ కూడా దొరకనటువంటి పరిస్థితి, కుళ్ళిపోయినటువంటి శవాలు తేలి వస్తా ఉన్నటువంటి పరిస్థితులు, ఇంత దయనీయమైన స్థితి ఉంటే అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పడతారేంటి? మీరు విమర్శ చేయాల్సింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద. మీ మీద మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలా? మీ మీద మీరు ఆత్మవిమర్శ చేసుకొని ఇప్పటికైనా ప్రజానీకానికి సహాయం అందించండి. ప్రజలు ఇబ్బంది పడకుండా కానీ ఇప్పటికైనా కాపాడండి. ఒకటి వెంకటరెడ్డి గారు ఇక్కడ వాళ్ళు విమర్శలు చేస్తున్నారు, ఆరోపణలు చేస్తున్నారంటే ఓకే, మీరు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి విమర్శలు చేస్తారు. ఆ విమర్శలకు తగినట్టుగా మీరు కౌంటర్ ఇవ్వాలి, అది మీ బాధ్యత. కానీ ఇక్కడ ఆ, ఒక పక్క విజయవాడ మునిగిపోతే ప్రతిపక్షంగా రెస్పాన్సిబిలిటీ లేకుండా రాజకీయ విమర్శలతోనే సరిపెడుతుంది వైఎస్ఆర్సీపీ అనేది కూడా. మీ రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే ఒక ₹1 ఇచ్చేసాం, మేము చేతులు దులిపేసుకున్నాం అన్నట్టుగానే ఉంది తప్ప అంతకు మించి ఏం లేదు అనేది. ఇదంతా డైవర్షన్ కోసం ఇదంతా చేస్తున్నారు వైసీపీ నాయకులు. మేము నిజంగా మీరు అన్నట్టుగా రెస్పాన్సిబిలిటీగా లేకుండా ఉంటే ఎట్లా ఉంటదంటే ఇదే బాధితులు వాళ్ళ మీద వెళ్ళి తిరగబడతారు సార్. మేము నిజంగా రెచ్చగొట్టేటటువంటి వ్యాఖ్యానాలు చేస్తే. కానీ మేము ఎక్కడ అలా చేయలే. మేము ఏ రోజు అటువంటి వ్యాఖ్యానాలు చేయలే. మేము బాధ్యత కలిగినటువంటి ఒక ప్రతిపక్ష నాయకుడిగా, ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా, ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఎస్ మేము ఎంతవరకు సహాయం చేయాలో అంతకు మించి చేసాం. అదే విధంగా మా నాయకత్వం కూడా ఈరోజు స్టిల్ 11 రోజులుగా అక్కడే వాళ్ళ కోసం పనిచేస్తా ఉంది. మేము ఎక్కడ వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కొట్టండి, రాళ్ళు తీసుకొని తన్నండి, చంద్రబాబు నాయుడు ఇక్కడికి వచ్చి ఫోటోలకు పోజులు ఇస్తే చెంప చెల్లుమనిపించండి, మేము ఇట్లా స్టేట్మెంట్ ఇవ్వాలి. ఇట్లాంటి చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఇచ్చాడు. ఏమని జగన్మోహన్ రెడ్డి గారు దేని పడితే దాన్ని తీసుకొని కొట్టండి ఇవన్నీ. మేము ఎక్కడ స్టేట్మెంట్లు ఇవ్వట్లేదు కదా. ప్రజానికాన్ని ఆదుకోమని అడుగుతా ఉన్నాం. ప్రజానికాన్ని ఈ రోజు గాలికి వదిలేసి మీ గాలి మాటలు కట్టి పెట్టి వాళ్ళకి మంచి చేయమని అడుగుతా ఉన్నాం. అది మేము రెచ్చగొట్టినట్టు, అది మేము రాజకీయం చేసినట్టు. ఈ రోజు వరదలో గాలి రాజకీయం, గలీజ్ రాజకీయం చేస్తుంది మీరు. బోట్ల గురించి ఈ రోజు డిస్కషన్ పెట్టండి, ఎంక్వైరీ చేయండి. నేను అడిగినట్టు సిబిఐ వేయండి, వేసి దాని గురించి ఎంక్వైరీ చేయమని అడగండి. అంతే తప్ప ఆ బోట్ వచ్చింది దీనికోసం కుట్ర జరిగింది, అరే బుడమేరు వాగుకు సంబంధించి గేట్లు ఎందుకు ఎత్తారా అంటే ముందు బోట్ల గురించి మాట్లాడని అంటున్నారు. మీరే చెబుతున్నారు అధికారులు కొన్ని 100 బోట్లు ఆల్రెడీ ఆ ప్రవాహాల్లో వచ్చినాయి, చిన్న చిన్న బోట్లు అయితే కొట్టుకుపోయినాయని కూడా అధికార యంత్రాంగం చెప్పి ఇప్పుడు మళ్ళీ మా మీద ఏ విధంగా విమర్శలు చేస్తారు సార్? మేమైతే ఫెయిర్ పాలిటిక్స్ తో ఉన్నాం. ఓడిపోయి ఉండొచ్చు, బట్ ఓటమి గెలుపు ఏ రోజు శాశ్వతం కాదు. మేము 2014 ఇంకా కోలుకోలేకపోతున్నారు మీరు, ఓటమి నుంచి ఇంకా బయటికి రాలేదా సార్? నేను ఒక మాట అయితే క్లియర్ గా చెప్తాం, మాకేం ఓటమి కొత్త కాదు కదా. మేము అధికారంలో ఉన్నప్పుడే రిజైన్ చేసి బయటకు వచ్చాం. అంటే మేము అధికారాన్ని వదులుకున్నాం ఆ రోజు 2009లో అధికారంలో ఉన్నప్పుడే. సో మాకు అధికారం కోసం ఎప్పుడు మా తాపత్రయం ఉండదు. ప్రజానికానికి మంచి చేయాలనే తాపత్రయం. మేము అపోజిషన్ లో ఉన్నప్పుడు తిత్లీ తుఫాన్ వచ్చినా, హుద్హుద్ తుఫాన్ వచ్చినా, అనేక సందర్భాల్లో ఏదొచ్చినా కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ₹1 లేదంటే 50 లక్షలు 2 కోట్లు చేతనైనంతటువంటి సహాయం మేము ఆ రోజు కూడా చేశాం. మాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నా చేశాం. రెండో అంశం వచ్చేటప్పటికి మేము ఓడిపోయి ఉండొచ్చు సార్, కానీ ప్రజల మనస్సులో ఈ రోజు కూడా చిరస్థాయిగా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ బయటకు వెళ్ళినా ఈ రోజు వేలాది మంది, లక్షలాది మంది జగన్మోహన్ రెడ్డి గారి కోసం నిరీక్షిస్తా ఉన్నారు. ఈ రోజు వాళ్ళందరూ ఒకవైపు ఉన్నా మేము ఒక్కళ్ళమే ఒకవైపు ఉండి ఈ రోజు ప్రజల కోసం పోరాడుతా ఉన్నాం. సో మాకు ఏం కొత్తగా, మాకు అలవాటు ఇవన్నీ. కానీ ఒక్కటి సార్ ఫైనల్ గా ఒకటి చెప్పండి, ఆ 3 బోట్లు మీవా కాదా? 5 బోట్లలో వైసీపీకి సంబంధించిన నాయకుల అనుచరులు బోట్లు నడిపారా లేదా? సూటిగా ఒకటి చెప్పండి సార్. వాళ్ళు 5 బోట్లు చెప్పారు కదా, వాళ్ళు సరిగ్గా లంగర్ వేయకపోవడం వల్లే, నిర్లక్ష్యం వహించడం వల్లే బోట్లు అక్కడ దాకా వచ్చి బ్రిడ్జ్ ని డ్యామేజ్ చేసే వరకు వచ్చినాయా? 5 బోట్లు అన్నారు, 3 బోట్లు పలానా వాళ్ళే అని చెప్తున్నారు కదా. అవును, అంటే కేసు కూడా పెట్టారు కదా సార్, పోలీసులు కూడా చెప్తున్నారు కదా. వాళ్ళు ఏం చెప్పారు కదా. మరి మిగిలిన 2 బోట్లు ఎవరండి? ఆ 2 బోట్ల అంశం లేదు ఇక్కడ. 3 బోట్లు అయితే మీవి, వైసీపీకి చెందిన నాయకులు అనుచరులువి. కాదండి, ఒక వ్యక్తి ఒకళ్ళు మర్డర్ చేశారు సార్. ఒక వ్యక్తి ఒకళ్ళు మర్డర్ చేయడానికి ప్లాన్ చేసి 5గురిని పంపించాడు అనుకోండి, సపోజ్ ఎగ్జాంపుల్. దాంట్లో 3 గురించి డిస్కస్ చేస్తున్నారు, మిగిలిన 2 ఎవరు మరి? అదే 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 అది మీరు ప్రశ్నించాలి, ప్రతిపక్షంలో మీరు అడగాలి. అదే కానీ నేను చెప్పాను. 5 బోట్లన్నీ వాళ్ళే రాస్తున్నారు. 3 బోట్లు పలానా ఉషాద్రో లేదంటే శేషాద్రో తొక్కో ఎవడో పేరు అనుకోండి వాళ్ళు రాశారు. మిగిలిన 2 బోట్లు ఎవరయ్యి? మొన్న మరి మీరే కదా బోట్ ర్యాలీ చేశారు, విజయోత్సవ ర్యాలీ. ఆ బోట్లు విజయోత్సవ ర్యాలీ చేసినప్పుడు అదే బోట్లు అక్కడ కనపడ్డాయి కదా. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళవి అయితే తెలుగుదేశం విజయోత్సవ ర్యాలీకి ఆ బోట్లు వెళ్ళవు కదా. ఎంత మాత్రం మినిమం కూడా అవగాహన లేకుండా విమర్శ చేస్తే ఎట్లా? సో అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీవి 100% కాదు. ఆ నేతనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు.
మీరు అన్నట్టుగా నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆరోపిస్తే ఉమ్, ఎంక్వైరీ చేయండి, ఉమ్. తేల్చండి సిబిఐసి. ఆ ఫోటోలు అవన్నీ దమ్ముందా, వాస్తవం మగతనం కాదా? ఉందా? తలసిల ఆ, రఘురామ్ గారితో ఉన్నవి, నందిగం సురేష్ గారితో వాళ్ళ అనుచరులు అని చెప్తున్నవి అవన్నీ వాస్తవం కాదా? నేను కూడా ఫోటోలు చూపిస్తాను సార్. తెలుగుదేశం వాళ్ళకి ఫ్లెక్స్ వేసిన ఫోటోలు, కోమటి రామ్మోహన్ ఫ్లెక్స్ వేసిన ఫోటోలు, దేవినేని అవును. ఉమా గారికి ఫ్లెక్స్ వేసిన ఫోటోలు, ఉమ్, ఏదైతే ఆయన కోసం పేపర్లు యాడ్లు ఇచ్చిన ఫోటోలు నేను కూడా చూపిస్తా. సోషల్ ఉమ్, మీడియాలో కూడా ఉన్నాయి. ఉమ్. మరి అయిపోద్ది వాళ్ళని. అదే నేను కదా. ఒకటి స్పష్టంగా అంటుంది ఏంటంటే, మీరు ఎంక్వైరీ చేయాలంటే మీ దాని మీద ఎవరికి నమ్మకం లేదు. మీరు ఉమ్, ఉమ్, కుట్రపూరితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఇరికించాలని చెప్పి ఒక ప్రయత్నంలో భాగంగా ప్రతిదాన్ని ఇక్కడ రాద్ధాంతం చేస్తా ఉన్నారు. మేము ఉమ్. అందుకని సిబిఐ అడుగుతున్నాం. సిబిఐ కూడా మీ కన్సర్న్లోనే ఉంటుంది, ఎందుకంటే మీరు ఎన్డీఏ కూటమిలో ఉన్నారు కదా. అయినా కూడా అవును, అవును, సిబిఐ అని అడుగుతున్నాం. అవును. మరి వేయండి, తప్పే ఉంది. వేసి నిజాలు అదే. నిగ్గు తేల్చండి. మా అవును. సార్, బోట్లు అనేది నాకున్నటువంటి అవగాహన ప్రకారం ఉమ్, ఇట్లా జరిగినటువంటి ఇన్సిడెంట్ లో చాలా సార్లు బోట్లు కొట్టుకొని వస్తా ఉంటాయి. 11 లక్షల ఉమ్, పైగా క్యూసెక్ల వాటర్ వచ్చింది. ఉమ్. నియర్లీ 11.5 లక్షల పైగా వచ్చింది. అవును. ఖచ్చితంగా మీరు అక్కడ లంగర్ కాదు, వాళ్ళు ఏం పెట్టి కట్టినా కూడా ఒక్కోసారి కొట్టుకొని వస్తాయి. ఎందుకంటే ఇల్లు కొట్టుకుపోయి చంద్రబాబు ఉమ్, నాయుడు ఇల్లే కొట్టుకునే పరిస్థితిలో బోట్ ఉమ్, ఎందుకు కొట్టుకొని రాదు? సో అది ఉమ్, కుట్ర అనేది మేము అనుకోవట్లా. ఉమ్, లేదు కుట్ర అని మీరు అనుకుంటే ఉమ్. నిజాలు నిగ్గు తేల్చండి. ఊరకు కుట్ర ఏంది? వైఎస్ఆర్ ఏకంగా కాంగ్రెస్ పార్టీ మీద దేశద్రోహం పడుతుంటారు. అంటున్నారు కదా. హోంమంత్రి గారు చెప్తున్నారు దేశద్రోహం కింద చర్యలు తీసుకుంటాం. ఆమె ఇల్లు మునిగిపోయేటప్పటికి మైండ్ పోయినట్టు ఆమె కూడా. ఉమ్, హోంమంత్రి అనితా గారు విజయవాడలో ఉంటుంది, ఇల్లు మునిగిపోయేటప్పటికి మొత్తం మైండ్ బ్లాక్ అయ్యి పిచ్చి మాటలు మాట్లాడుతున్నట్టు ఉన్నారు. మొన్న కూడా ఆల్రెడీ ఇట్లానే పిచ్చి మాటలు మాట్లాడారు. ఏమని? ఆల్రెడీ వినాయక మండపాలకు సంబంధించి ఇంత డబ్బులు వసూలు చేస్తున్నాము అని చెప్పి ఉమ్, ప్రకటన ఇచ్చేసింది. ఉమ్, బాగా సోషల్ మీడియాలో మైండ్ బ్లాక్ అయ్యేలాగా ఆమెకి ట్రీట్మెంట్ ఇచ్చేటప్పటికి మళ్ళీ ఎమ్మటనే వచ్చి ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇచ్చినవి నేను చూసి చదివా అని అంటుంది. చూసి ఉమ్, చదివిందా హోంమంత్రి? అంటే మా ప్రభుత్వంలో ఇచ్చి నేను చూసి చదివేసి అది తప్పని చెప్పి అప్పుడు ఒప్పుకుంటుందా? ఉమ్. ఇట్లాంటి వాళ్ళు హోంమంత్రులుగా అంటే ఎట్లాంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉందనడానికి ఈ రెండు ఒక ఉదాహరణ కదా. సో అదే కదా. తేల్చం అంటే మేము సిబిఐ అడుగుతున్నాం. ఉమ్, ఆమె అసలు దాని గురించి మాట్లాడటల్లా, ఊరకు మా మీద ఉమ్, విమర్శలు. అసలు ఉమ్, ఓటు ఇచ్చేది సార్, ముందు వాళ్ళకి ఉమ్, అన్నం పెట్టండి, వాళ్ళకి నిత్యావసర సరుకులు అందించండి, ఉమ్, ఎవరైతే ఆ ముంపులో ఉన్న వాళ్ళని ఆ వాటర్ నుంచి బయటికి తీసుకురండి. ఇది ఉమ్, మేము అడుగుతుంటే వాళ్ళు ఉమ్. ఊరకు డైవర్ట్ చేస్తా సహాయక చర్యల్లో మీ రాజకీయంగా మా పార్టీ మీద కూడా టార్గెట్ పాల్గొంటుందా చేసి సార్? చేస్తున్నటువంటి మీ ప్రక్రియ. పార్టీ కూడా బాధ్యత తీసుకుందా? ఏదండి? సహాయక చర్యల్లో మీ పార్టీ కూడా పాల్గొంటుందా? బాధ్యత తీసుకుందా? మీ నాయకులు కూడా అక్కడ అందరికి సహాయక చర్యలు అందించడంలో పాల్గొంటున్నారా? అంటే మేము ఫోటోలకు పోజులు ఇచ్చే కార్యక్రమం అయితే చేయట్లా. ఉమ్. ఇంతవరకైతే గ్యారంటీ. సహాయ కార్యక్రమాల్లో మా అంటే స్థాయికి మీ మించి పేపర్లో అయినా మీరు వేసుకోవట్లేదు కదా. లేదు సార్, మీ మా సాక్షి స్థాయికి పేపర్లో అయినా మీరు వేసుకోవట్లేదు కదా. ఎందుకు ఇంట్లో మీకు జిల్లా పేపర్లో వస్తాయి అదే లోపల ఎక్కడికక్కడ. ఎక్కడే వేసుకుంటే ఎక్కడ కనిపిస్తాయి? స్టేట్ అంతా కాదు కదా, కనిపించదు కదా. ఇప్పుడు ఉమ్. కాన్స్టిట్యున్సీ పేపర్లో వేస్తారు సార్ ఎక్కడికప్పుడు. ఇప్పుడు అదే అదే. అవును. విజయవాడ నగరంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు కాన్స్టిట్యున్సీ పేపర్లో మా పత్రికని కాదు సార్, మిగిలిన పత్రికల్లో అదే కూడా వచ్చినాయి. వైఎస్ఆర్ వచ్చినాయా? కాంగ్రెస్ పార్టీ ఏ రైట్. విధంగా సహాయ కార్యక్రమాలు చేస్తుందో. రైట్. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన రేషన్ వెహికల్స్ మొన్నటిదాకా వద్దన్న వాళ్ళు ఇప్పుడు వాటిని అవే తీసేయాలన్న వాడుతున్నారు. వాళ్ళు ఈ రోజు అదే వెహికల్ ను వాడుతున్నారు. ఉమ్. మా మా హయాంలో వీళ్ళు ఏదైతే వద్దని అన్ని ఈ రోజు వాళ్ళు మీరు వాడుకుంటా ఉంటారు. అవైనా మీరు క్లెయిమ్ చేసుకోవాలి. మీరు అవి కూడా క్లెయిమ్ చేసుకోలేకపోతున్నారేమో. ఏం చేస్తాం సార్, మాకు ఉమ్. మాకు పబ్లిసిటీ అవ్వలేదు. అదే అందుకే అంటుంది అది మిమ్మల్ని మైనస్, అధికార పక్షం ఇంకా అది కొన్ని ఓటమి నుంచి సందర్భాల్లో బయటికి మైనస్ కూడా రాలేకపోతున్నారని. కావచ్చు మరి కానీ నిజమేనేమో, అదే రావాలి మీరు ఇంకా బయటికి ఓటమి నుంచి. లేదు సార్, పబ్లిసిటీ మాకు లేదు. లేకపోవటం వల్ల ఎందుకంటే మేము చేసినటువంటి మంచి కంటే వాళ్ళు చేసిన చెడు ఎక్కువ జనాల్లోకి వెళ్ళింది. చెడుని రైట్. వాళ్ళు విపరీతంగా దుష్ప్రచారం చేశారు. ఇప్పుడు కూడా అదే ఆలోచనతో ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు నెగిటివ్ పబ్లిసిటీ, మాది పాజిటివ్ పబ్లిసిటీ. మీకు రైట్. తెలుసు కదా, నెగిటివ్ తొందరగా స్ప్రెడ్ అయ్యింది. అవును, అదే ఈ రోజు అవును, వాళ్ళు టార్గెటెడ్ గా వెళ్తా ఉన్నారు. అవును. ప్రజానేకాన్ని వాస్తవాలు గమనించమని చెప్తున్నాం. రైట్. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ కారుమూరి వెంకటరెడ్డి గారు. బోట్ల రాజకీయం అయితే నడుస్తోంది ఆంధ్రప్రదేశ్లో. ఒక పక్క పూర్తిగా ప్రతిపక్షం కుట్ర పన్నింది కృష్ణా బ్యారేజీని కూల్చేయడానికో లేదంటే ముంచేయడానికో అనేది. సిబిఐ ఎంక్వైరీ అయితే కోరుతున్నారు. నిజంగా ఎవరు ఎటువంటి రాజకీయం చేశారో ఆ వైసీపీ బోట్లతో అసలు మాకు సంబంధం లేదు అనేది అయితే వైసీపీ నాయకులు చెప్తున్నమాట.